హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఫర్ యూ. ఈరోజు క్లాస్లో మనం ప్రోటోకాల్ అంటే ఏంటో క్లియర్గా నేర్చుకుందాం. అసలు కంప్యూటర్ నెట్వర్క్స్లో ప్రోటోకాల్ అనే వర్డ్ ఎందుకు వాడతారు, ఎందుకు ఆ వర్డ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి ఈరోజు క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు హ్యూమన్స్ ఉన్నారు అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలి అని అంటే ఎలా మాట్లాడుకుంటారు? ఏదైనా ఒక లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మాట్లాడతాం కదా. ఫర్ సపోజ్ లాంగ్వేజ్ అంటే ఏమై ఉండొచ్చు, తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఏదో ఒక లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఫర్ సపోజ్ వీళ్ళిద్దరూ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ ఎలా పడితే అలా మాట్లాడితే వేరే పర్సన్కి అర్థం కాదు, అవును కదా. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఒక గ్రామర్ అనేది ఉండాలి. ప్రతి లాంగ్వేజ్కి గ్రామర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ప్రతి లాంగ్వేజ్కి గ్రామర్ అనేది ఉంటుంది. గ్రామర్ అంటే ఏంటి? కొన్ని రూల్స్, ఈ వర్డ్స్ ఇలానే మాట్లాడాలి, ఈ సెంటెన్స్ ఇలానే ఉండాలి అని చెప్పి. ఫర్ సపోజ్ ఇంగ్లీష్ గ్రామర్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది. ఎలాగా? సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అన్నట్లు ఇలా ఒక సెంటెన్స్ ఫార్మాట్ ఉంటుంది కదా. ఈ రూల్స్ని బేస్ చేసుకొని లాంగ్వేజ్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటే ఇద్దరికి కమ్యూనికేషన్ స్మూత్గా కరెక్ట్గా జరుగుతుంది, అవునా? అలానే ఇద్దరు పర్సన్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా అయితే జరుగుతుందో, ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ జరపడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి కావాలి. అంటే కొన్ని లాంగ్వేజెస్ మనకైతే లాంగ్వేజెస్ ఎలానో ఇలా కమ్యూనికేషన్ సిస్టమ్స్ మాట్లాడుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్నే మనం ప్రోటోకాల్స్ అంటాము. ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని సిస్టమ్స్ అనేవి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రోటోకాల్స్ ద్వారా కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రోటోకాల్స్ అనేవి లేకపోతే కమ్యూనికేషన్ పాసిబుల్ కాదనమాట. ఓకేనా? ఒకవేళ మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనేది లేకపోతే కమ్యూనికేషన్ జరుగుతుందా? జరగదు కదా. అలానే సిస్టమ్స్ మధ్య ఇంటర్ కమ్యూనికేషన్లో కూడా ఈ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ ప్రోటోకాల్స్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. ప్రోటోకాల్స్ అంటే ఇది అన్నమాట. ఒక ఐడియా వచ్చింది కదా ప్రోటోకాల్ అంటే ఏంటో. ప్రోటోకాల్ అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ కంప్యూటర్స్ మాట్లాడుకోవడానికి మనం బిల్డ్ చేసుకున్న రూల్స్ అన్నమాట. ఒకసారి డెఫినేషన్ చూద్దాము. ప్రోటోకాల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ that computers follow to send and receive data over a network. ప్రోటోకాల్ అనేది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. కంప్యూటర్స్ ఫాలో అవుతాయి. ఎందుకు? మెసేజ్ని సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేయడానికి ప్రోటోకాల్స్ అనేవి వాడతారు. వితౌట్ ప్రోటోకాల్స్ కంప్యూటర్స్ కాంట్ కమ్యూనికేట్. ఒకవేళ ప్రోటోకాల్స్ అనేవి లేకపోతే కంప్యూటర్స్ అనేవి కమ్యూనికేషన్ జరపలేవు. ఎందుకు ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్ అని అంటే, ప్రోటోకాల్స్ అనేవి రెండు కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేషన్ కరెక్ట్గా జరగడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ కంప్యూటర్కి డేటా పంపించేటప్పుడు డేటా అనేది లాస్ అవ్వకుండా యూజ్ చేస్తారు. అండ్ అలాగే కరెక్ట్గా డేటా అనేది ఒక ఆర్డర్లో వెళ్ళేలా హెల్ప్ చేస్తున్నాయి ఈ ప్రోటోకాల్స్. అండ్ అలాగే ఎర్రర్స్ ఉన్నాయా, మనం పంపించే డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. అండ్ అలాగే మన డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సెక్యూరిటీ ఇస్తుంది మన డేటాకి. ఓవరాల్గా ప్రోటోకాల్స్ మేక్ కమ్యూనికేషన్ సేఫ్, కరెక్ట్ అండ్ రిలయబుల్. ప్రోటోకాల్స్ వల్ల కమ్యూనికేషన్ అనేది చాలా స్మూత్గా, సేఫ్గా జరుగుతుంది. సో అందుకే ప్రోటోకాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఏంటి అంటే వెబ్ ప్రోటోకాల్స్, బ్రౌజింగ్ వెబ్సైట్స్లో యూజ్ చేసే ప్రోటోకాల్స్ని హెచ్టిటిపిఎస్ అంటాము. ఈమెయిల్ ప్రోటోకాల్స్, సెండింగ్ మెయిల్స్, రిసీవింగ్ మెయిల్స్ కోసం యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటి అంటే ఎస్ఎంటిపి, POP3. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ FTP ప్రోటోకాల్ అంటామన్నమాట. ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, లేదంటే అప్లోడ్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ ప్రోటోకాల్ని. నేమ్ రిజల్యూషన్ ప్రోటోకాల్ అంటే DNS అన్నమాట. డొమైన్ నేమ్ని IP అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్ గురించి బేసిక్ ఐడియా ఇవ్వడం కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా ప్రతి ప్రోటోకాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటోకాల్ అంటే ఇంకా డీటెయిల్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే HTTP ప్రోటోకాల్ అన్నమాట. ఈ ప్రోటోకాల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా.
హెచ్టిటిపి అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. దెన్ ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ని ఎందుకు యూజ్ చేస్తామనంటే యూజ్డ్ బై బ్రౌజర్స్తో యూజ్ చేస్తారు, బ్రౌజర్స్లో యూజ్ చేస్తారనమాట హెచ్టిటిపి ప్రోటోకాల్ని. అంటే ఏంటి? ఇప్పుడు క్రోమ్, ఫైర్ ఫాక్స్ వీటిలో వాడతాము. ఎందుకు అనంటే టు ఓపెన్ వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గూగుల్ వెబ్సైట్ కావాలి అంటే నేనేం చేస్తాను? ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ అని సెర్చ్ చేస్తే కింద నాకు గూగుల్ యొక్క వెబ్సైట్ అనేది కనిపిస్తుంది కదా. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనంటే మనం సెర్చ్ చేసిన తర్వాత హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. ఇలా క్లయింట్కి గూగుల్ వెబ్సైట్ కావాలి, సో యాక్సెప్ట్ చేయని చెప్పి. అప్పుడు సర్వర్ చెక్ చేసి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత రెస్పాండ్ పంపిస్తుంది అనమాట. ఓకే, ఆ రెస్పాండ్ ఎలా ఉంటుంది అంటే మనం సెర్చ్ చేయగానే కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, అది రెస్పాండ్. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి? హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది వెబ్సైట్స్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రోటోకాల్ ఇలా యూజ్ అవుతుంది అనమాట. రెండు క్లయింట్కి సర్వర్కి మధ్యలో, బ్రౌజర్కి సర్వర్కి మధ్యలో కమ్యూనికేషన్ ఒక మిడిల్ మ్యాన్ లాగా ఉండి ప్రోటోకాల్ అనేది కమ్యూనికేషన్ స్మూత్గా జరిగేలా చేస్తుంది. సో ప్రోటోకాల్ అంటే ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్లో అడగొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈరోజు చెప్పిన క్లాస్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ నా క్లాస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.